Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about radiation laws. So radiation laws లో మనకి ఈ కాన్సెప్ట్లో అయితే కనుక అండ్ కమింగ్ టు ది సిలబస్లో మనకి మొత్తం 4 లాస్ ఇంపార్టెంట్. ఒకటి ప్లాంక్స్ లా, స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా, కిర్చాఫ్స్ లా అండ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఈ 2 లాస్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ క్వశ్చన్స్ కింద అడగొచ్చు. కిర్చాఫ్స్ లా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ కింద అడుగుతాడండి. అయితే నేను ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ గురించి చెప్పాను. సో బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఏ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ ఏ పర్ఫెక్ట్ ఎమిటర్ అయితే దాన్ని బ్లాక్ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాడ్, ఇది బ్లాక్ బాడీ అనుకుంది. ఎప్పుడైతే మనకి రేడియేషన్ అనేది దీని మీద స్ట్రైక్ అవుతుందో దీని టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందో ఇది అబ్జర్వ్ చేసుకుంటుంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బాడీ టెంపరేచర్. అప్పుడు ఏమవుతుంది? హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో హీట్ ఎనర్జీని కూడా కంటిన్యూషన్గా రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూషన్గా రిలీజ్ చేస్తే మనకి గ్రాఫ్ అనేది అలా వస్తుందండి. సో కంటిన్యూషన్గా మనకి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయితే ఈ గ్రాఫ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వేవ్ లెంత్, వై యాక్సిస్ ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ చూస్తే కనుక మనకి గ్రాఫ్ అనేది ఇట్లా రావాలండి. అయితే మనకి గ్రాఫ్ అనేది ఈ రేడియేషన్ కర్వ్ అనేది ఇట్లా రాలేదు, ఇట్లా వచ్చింది. సో ఇలా వచ్చింది అంటే ఏంటి అర్థం? ప్లాంక్స్ అనే అతను అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ నుంచి వస్తున్న ఈ బాడీ, బ్లాక్ బాడీ నుంచి రిలీజ్ అవుతున్న హీట్ ఎనర్జీ అనేది కంటిన్యూషన్గా రిలీజ్ అవ్వట్లేదు, అది డిస్కంటిన్యూషన్గా రిలీజ్ అవుతుంది. అందుకే మనకి గ్రాఫ్ అనేది ఇట్లా వచ్చింది అని చెప్పాడు. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్లాంక్స్ అనే అతను క్వాంటమ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ప్లాంక్స్ లా నుంచి మనకి క్వాంటమ్ థియరీ అనేది ఈ ప్లాంక్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటున్నాం. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేసాడు ఏంటంటే కనుక ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇది బ్లాక్ బాడీ అనుకుందాం. ఈ బ్లాక్ బాడీ నుంచి మనకి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి. సో అయితే ఇక్కడ రిలీజ్ అవుతున్న హీట్ ఎనర్జీ అనేది కంటిన్యూషన్గా అంటే వేవ్ లాగా రిలీజ్ అవ్వట్లేదు. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం మనకి ఇక్కడ వేవ్ లాగా ఈ లైట్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ అనేది వేవ్ లా రిలీజ్ అవ్వట్లేదు, ఒక మైక్రో పార్టికల్స్ లాగా రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ అవుతుంది ఏంటి అంటే కనుక ఒక స్మాల్ మైక్రో పార్టికల్స్ లాగా రిలీజ్ అవుతుంది. సో ఆ మైక్రో పార్టికల్స్లో ఎలా రిలీజ్ అవుతుంది ఏంటి అంటే కనుక హియర్ ఎనర్జీ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇస్ డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ ది మైక్రో చార్జ్డ్ పార్టికల్స్. సో మనకి రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా మైక్రో పార్టికల్స్లో రిలీజ్ అవుతుంది అంటున్నాం. అది కూడా డ్యూ టు ది వైబ్రేషన్ ఆఫ్ దిస్ పార్టికల్స్, పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ స్మాల్ పాకెట్స్నే మనం క్వాంటా అంటాం. ఈచ్ క్వాంటా పొసెస్ ఫిక్స్డ్ ఎనర్జీ. సో ఈచ్ క్వాంటాకి సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలానే మనకి ఈ హీట్ ఎనర్జీ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మైక్రో పార్టికల్స్లో రిలీజ్ అవుతుంది అంటున్నాం కదా. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ కూడా మనకి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ లాగా ప్రొపగేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ది క్వాంటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్. సో ఫ్రీక్వెన్సీని మనం న్యూతో డినోట్ చేసుకుంటాం. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది న్యూ. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయాలి కాబట్టి ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ, వేర్ హెచ్ ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ కాబట్టి దానికి వాల్యూ ఏంటంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. అట్లానే దీనికి ఇంకొక వాల్యూ కూడా ఉంది, 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. సో ఇదేమో సిజిఎస్ యూనిట్. ఎస్ఐ యూనిట్స్లో అయితే కనుక వాల్యూ ఇది తీసుకుంటాం, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? సో ఇది ప్లాంక్స్లో బ్లాక్ బాడీ కాన్సెప్ట్ని తీసుకొని దాని మీద డిపెండ్ అయ్యి మనకి ప్లాంక్స్ అనే అతను క్వాంటమ్ థియరీని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనకి బ్లాక్ బాడీ నుంచి రిలీజ్ అవుతున్న హీట్ ఎనర్జీ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ లాగా రిలీజ్ అవ్వట్లేదు, అది ఒక మైక్రో చార్జ్డ్ పార్టికల్స్ లాగా రిలీజ్ అవుతుంది.
ఆ మైక్రో చార్జ్డ్ పార్టికల్స్ ద్వారా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటంటే కనుక, డ్యూ టు ది వైబ్రేషన్ ఆఫ్ ది మైక్రో పార్టికల్స్ అవి వైబ్రేట్ అవడం వల్ల ఒకదాని నుంచి ఒకటి హీట్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో అవి మైక్రో చార్జ్డ్ పార్టికల్స్ కూడా మనకి రిలీజ్ అయిన తర్వాత ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ లాగా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్. దాని నుంచి ఇట్లా వచ్చిన ఈక్వేషన్. అయితే ఇక్కడ మనకి మోనోక్రోమాటిక్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ అనేది కావాలి. ఈ ప్లాంక్స్ లా నుంచి మనకి మోనోక్రోమాటిక్ ఎమిసివ్ పవర్ ఇక్కడ లాంబ్డా. ఇక్కడ బ్లాక్ బాడీ ఏం చేస్తుందండి, రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. సో ఆ ఎమిసివ్ పవర్ ఆఫ్ ది లాంబ్డా అంటే వేవ్ లెంత్ కదా. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ లాగా మనకి అక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఎమిట్ అవుతుంది. సో ద మోనోక్రోమాటిక్, ఇది లాంబ్డా మోనోక్రోమాటిక్ ఎమిసివ్ పవర్. ఇక్కడ బి అంటే బ్లాక్ బాడీ. సో మోనోక్రోమాటిక్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఈజ్ ఈక్వల్ టు C1 lambda power -5 by exponential C2 by lambda t -1. సో ప్లాంక్స్ లా నుంచి ఫైనల్గా మనకి వచ్చిన ఈక్వేషన్ అయితే ఇది ఈక్వేషన్ వస్తుంది. మీరు ఎగ్జామ్లో కూడా ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. దీని మీదే మనకి డిపెండ్ అయ్యండి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటాం. అలానే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా డిరైవ్ చేయడానికి ఈ ఈక్వేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది మనకి. దీని నుంచి ఫర్దర్గా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ప్లాంక్స్ లా అండి. దీనిలో లాంబ్డా అనేది ఏంటిది, వేవ్ లెంత్. సో C1 C2 అంటే ఏంటండి, సో C1కి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, C2కి కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ C అనేది ఏంటి అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ది లైట్. సో మనకి వెలాసిటీ ఆఫ్ ది లైట్ వాల్యూ తెలుసు కదా, ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, T ఈజ్ ది అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇక్కడ C1కి C2కి మన దగ్గర ఒక వాల్యూస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. C1 అంటే 2πc²h. అట్లానే C2 ఈక్వల్ టు CH/K. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ వెలాసిటీ ఆఫ్ ది లైట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వస్తుందండి. అదేంటంటే C1 ఈక్వల్ టు 3.742 × 10⁸ వాట్ బై m². సో అట్లానే మనకి C2లో కూడా CH, K వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. Kకి వాల్యూ వచ్చి 1.3805 × 10⁻23 జౌల్ పర్ కెల్విన్. ఈ వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C2 వాల్యూ కూడా వస్తుంది 1.43. ఓకేనా. సో ఇది ప్లాంక్స్ లా అండి. నెక్స్ట్ కమింగ్ టు ది స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ లా. మనకి స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ లా అంటే ఏంటి, ఈ లా ఏం స్టేట్ చేస్తుంది ఏంటి అంటే కనుక, దిస్ లా స్టేట్స్ దట్ ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది 4th పవర్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఈబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయాలి కాబట్టి ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో దాన్ని సిగ్మా అంటాం, సిగ్మా T⁴, వేర్ సిగ్మా ఇస్ ది స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్. దానికి యూనిట్స్ వచ్చి 5.67 × 10⁻⁸ వాట్ పర్ మీటర్² Kelvin/4. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, వీ నో దట్ ఎమిసివిటీ ఈజ్ ఈక్వల్ టు, ఎమిసివిటీ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎమిసివిటీ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బాడీ టు ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ. సో దీని నుంచి ఈబీ అంటే ఏం రాసుకోవచ్చండి, ఈబీ. ఓకే, ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎమిసివిటీ ఇంటూ ఈబీ. వీ నో దట్ ఈబీ ఈక్వల్ టు సిగ్మా T⁴. సో ఎమిసివిటీ ఇంటూ సిగ్మా ఏ ఇంటూ T⁴. ఇక్కడ ఏరియా అనేది ఉంటుంది కదా మనం తీసుకున్న బాడీకి. ఫైనల్లీ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇదండి ప్లాంక్స్ లా అండ్ స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ లా గురించి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.